ములకల గ్రామంలో గంగకు వెళ్లే దారిలో స్వయంగా వెలిసిన దుర్గామాత ఇక్కడ నివాసమైనారు. మరి అమ్మవారి కోసం ఏ విధంగా వచ్చింది ఎట్లా అనేది మనము వివరంగా పూర్తి వివరాలతో మనం ఇక్కడ అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. ఒక్కసారి అయ్యగారి దగ్గరికి వెళ్దాం. అయ్యా నమస్కారం అండి. మరి మా కేఎస్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. చాలా మంది తండోపతండ ప్రజలందరూ రావడంతో వారిని చూసి ఇక్కడ రావడం జరిగింది. అసలు అమ్మవారి ఇక్కడ ఎట్లా వెలిసారు, ఏ విధంగా ప్రతిష్టాపన చేయడం జరిగింది? ఈ నెలలో గోదావరి పరిక్రమణ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ నెల 6వ తారీఖు రోజు నాసిక్ నుంచి ప్రారంభం చేసేసి అదేవిధంగా 21వ తారీఖు వరకు 600 మంది పీఠాధిపతులు, యోగులు, స్వాములు, నాగసాధువులు వాళ్ళందరూ కూడా ఈ పరిక్రమలో భాగంగా 9వ తారీఖు రోజు మా ములకల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గాయత్రి విశ్వకర్మ శారదా పీఠానికి వాళ్ళు రావడం జరిగింది. వచ్చినటువంటి క్రమంలో ఆ రోజు ఎక్కువ సమయాన్ని కేటాయించకుండానే ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు కలిసి వెంటనే వెళ్లిపోయిన తర్వాత 10వ తారీఖు రోజు ఉదయం మళ్లీ వాళ్ళని మేము దర్శించుకోవడానికి వెళ్లడం జరిగింది. అందులో పెద్ద గురుగారు అయినటువంటి రాజేంద్ర దాస్ స్వామి గారు దాన్ని కలిసిన తర్వాత ఆయన గారు ఏమనంటే మంచిర్యాలలో గోదావరి హారతి కార్యక్రమాన్ని నిర్వహించేది ఉండే, కానీ మీ ములకల గ్రామం నందే గోదావరి హారతి కార్యక్రమానికి మీరు ఏర్పాటు చేయండి, కొంతమంది సాధువులను మీకు పంపిస్తున్నానని చెప్పి వెంటనే చెప్పడం జరిగింది. దాన్ని విన్నటువంటి మేము ఇంత తొందరలో సమయంలో ఏం ఏర్పాట్లు చేయాలో మాకు కూడా అర్థం కాలేదు. మేము రాగానే మా వెనకాలనే దాదాపు ఒక 20-30 మంది స్వామీజీలు వాళ్ళు గోదావరికి రావడం చేత అక్కడ హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆ క్రమంలో ఒక పీఠాధిపతి గారు ఏం చేశారంటే, మీ ములకల గ్రామంలో అడుగుపెట్టగానే మాకు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడ్డదండి, ఇక్కడ అమ్మవారే స్వయంగా వెలిసినట్టు నాకు అనిపిస్తున్నదని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని విన్నటువంటి మేము ఏం చేశామంటే, స్వామి మరి అమ్మవారు అనేటువంటిది అంటున్నారు, ఎక్కడ వెలిసాది, ఆ స్థలాన్ని మీరు చూపించగలుగుతారా అంటే ఆయన గారు ముందు నడిచారు, మేము వెనకాలే వచ్చాం. ఇక్కడ పోచమ్మ దేవాలయం ఉంది పక్కనే, ఆ పోచమ్మ దేవాలయం పక్కన ఉన్నటువంటి స్థలంలోకి వాళ్ళు వెళ్లే ముందు మేము ఒకటి అన్నాం, స్వామి ఇది మరి ప్రైవేట్ స్థలం, ఆ యజమాని అనుమతి లేని మనం వెళ్ళకూడదుగా అంటే, అదే సమయానికి అమ్మవారు తీసుకొచ్చినటువంటి విధంగా ఆ యజమాని గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన గారి యొక్క అనుమతితోని ఈ స్థలంలో ప్రవేశించగానే ఆ స్వామీజీ ఈ స్థలాన్ని అంతా తిరిగి అక్కడ ఉన్నటువంటి ఆ నైరుతి మూల భాగంలోకి వెళ్లి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ కాసేపు ధ్యానం చేసుకుని కొబ్బరికాయ కొట్టేసి, ఇక్కడ ఒక శక్తి స్వరూపంగా అమ్మవారు నిలుస్తుంది, ఇది విజయవాడ కనకదుర్గాదేవి యొక్క శక్తి ఎంత పవిత్రమైందో అంతకన్నా చాలా గొప్పమైనటువంటి పుణ్యక్షేత్రంగా ఇది పేరుగాంచుతుందని చెప్పేసి ఆయన గారు వెంటనే వెళ్లిపోవడం జరిగింది. తర్వాత మాకు సందేహాలు వచ్చాయి, మరి ఇక్కడ అసలు ఆ స్వాములు చెప్పినటువంటి ప్రకారంగా ఇక్కడ అమ్మవారు వెలుస్తుందా వెలవదా అనేటువంటి సందిగ్ధంలో ఒకటి ఉన్నాం. మరి ఎంతవరకు ఇది భక్తుల్లోకి వ్యాపిస్తుంది, వారు నమ్ముతారో నమ్మరనేటువంటి ఒక సందేహం ఉంది. ఆ క్రమంలో మరి స్థలం ప్రైవేట్ స్థలం, ఆ యజమాని మరి ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అని ఇన్ని సమస్యల మధ్యలో కొంచెం వ్యవధి తీసుకుని నిన్న 15వ తారీఖు రోజున సోమవారం ఏకాదశి రోజు చూసుకుని ఆ యజమాని గారి యొక్క అనుమతి మేరకు ఆ స్వామీజీలు చెప్పింది ఎంతవరకు వాస్తవం అని తెలుసుకోవడానికి 4 గ్రామాల ప్రజల యొక్క సమక్షంలో, భక్తుల సమక్షంలో, మీడియా సమక్షంలో ఆ తవ్వకాలను మేము నిర్వహించాం. ఎక్కడైతే ఆ యొక్క స్వామీజీ గారు కొబ్బరికాయ కొట్టారో అదే స్థలంలో 3 ఫీట్ల లోపల ఆ అమ్మవారి యొక్క విగ్రహం అనేటువంటిది మాకు కనిపించడం జరిగింది. ఆ క్షణం నందు మేమందరూ కూడా చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ఈ ప్రాంతం నందు అమ్మవారు స్వయంగా వెలిసినటువంటి దాఖలాలు కూడా ఎక్కడ కూడా లేవు. ఒకటి. రెండవది ఏంటంటే, అనుకోకుండా పిలువని పేరండంగా స్వాములే రావడం ఏంటి, ఇక్కడ అమ్మవారు వెలిసాదని చెప్పడం ఏంటి, వాళ్ళు చెప్పినటువంటి ప్రకారంగా ధర్మం 4 పాదాల మీద నడుస్తుందనడానికి ప్రతీకగా ఈ హిందువులందరూ కూడా ఎంత దైవాన్ని నమ్ముతున్నారో ఆ నమ్మకానికి అనుగుణంగా ఇక్కడ అమ్మవారు వెలువనేటువంటి చాలా మా భారతీయుల యొక్క, మా హైందవ సాంప్రదాయం యొక్క అదృష్టంగా మేము భావించడం జరిగింది. అదే క్రమంలో మరి ఈ స్థల యజమానితో మాట్లాడి ప్రస్తుతానికి అక్కడ ఒక అమ్మవారికి గద్దెను ఏర్పాటు చేసి దానిపైన స్థాపించడం జరిగింది. భవిష్యత్తులో మరి యజమాని గారితో మాట్లాడి ఈ స్థలాన్ని మేము గ్రామస్తులం అందరం కూడా మాట్లాడి కైవసం చేసుకుని దేవాలయ నిర్మాణాన్ని కూడా చేపడదామనేటువంటి ఆలోచన ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇది కొంతమంది కూడా అవాస్తవం అనేటువంటి భావనలు మరి పుకార్లు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఒక 6 నెలల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఆ రూముల్లో కొంతమంది పత్తి కోసం అని వచ్చినటువంటి కార్మికులు అందరూ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక 6 నెలల క్రితం ఒక సన్యాసి కూడా ఇదే విధంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది, మీరు భయపడకూడదు అని చెప్పేసి ఆయన కూడా మాటల్లో చెప్పి వెళ్ళిపోయాడని చెప్పేసి ఈ రోజు మాకు ఉదయమే మరి తెలవడం జరిగింది. అదేవిధంగా ఈ స్థల యజమానురాలు కూడా ఏం చెప్తున్నదంటే, 3 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు ఇక్కడ కందులు వేస్తున్నారట ఈ భూమిలో.
ఇదంతా పండుతుంది కానీ ఆ అమ్మవారు ఎక్కడైతే వెలిసారో ఆ స్థలంలో మాత్రం చెట్లు ఎదగడం లేదు, అక్కడ పంట రావడం లేదు అనేటువంటిది ఒక విషయం చెప్పారు. రెండవ విషయం ఏంటంటే అంతవరకు ఆ స్థలం అనేటువంటిది లోతుగా ఉండేటువంటిదట. కానీ నెల నెలకు చూసుకున్న కొద్దీ ఆ ప్రాంతం అంతా కూడా ఎదుగుతూ ఒక పుట్టలాగా గడ్డలాగా ఏర్పడడం జరిగింది. ఎంత పెట్టినా కూడా అక్కడ గోడ ఆగడం లేదు, అది కూలిపోతూ ఉన్నదనే విషయాన్ని కూడా ఆ అమ్మ చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఆ యజమానురాలు స్వయంగా చెప్పిన విషయం ఏంటంటే ఆ తల్లి ఈ పొలం పనుల కోసం అని ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఆ స్థలంకు వెళ్ళగానే ఒక 2 సార్లు కూడా తాను మూర్ఛలు కింద పడిపోయేదనే విషయాన్ని కూడా స్వయంగా నిన్న అందరి సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఇది అమ్మవారి యొక్క అనుగ్రహమే అనుకుంటున్నాను. ఎందుకంటే నమ్మిన వానికి అమ్మ, నమ్మని వానికి అది బొమ్మ అంతే. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా నమ్మకంతో అమ్మవారిని దర్శించుకోండి. ఖచ్చితంగా ఆ అమ్మవారి అనుగ్రహం అనేటువంటిది ఎల్లవేళన మనందరి పైన ఉంటుంది. అంతేకాకుండా 16 సంవత్సరాల నుంచి మా ముల్కల గ్రామంలో విజయదుర్గ నవరాత్రులు జరుపుతూ ఉన్నాం మేము. కాబట్టి ఆ క్రమంలో మా గ్రామంలోనే మా అదృష్టం కొద్ది అమ్మవారు వెలిసేది. కాబట్టి ఆ తల్లికి నిన్నటి రోజున మేము విజయదుర్గ అనేటువంటి నామకరణాన్ని కూడా అందరి సమక్షంలో చేయడం జరిగింది. కాబట్టి అందరు దర్శించుకొని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనసారా కోరుకుంటున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు. అయితే ఇది ఎన్ని సంవత్సరాల క్రితం నాటిది అనుకుంటారు మీరు? అంటే విగ్రహాన్ని చూసారు కదా, విగ్రహాన్ని చూస్తే మనం ఎన్ని సంవత్సరాలు అనేటువంటి చెప్పడానికి మనకు ఆస్కారం లేదు. ఎందుకంటే అది అమ్మ స్వయంగా వెలిసింది. దాని నమ్మకంతో మొక్కాలే తప్ప దాన్ని ప్రశ్నించి మనం అనుమానపడడం అనేటువంటిది, దానిలో ప్రశ్నలు వేసుకోవడం అనేటువంటిది మన మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఆ తల్లి మాకు ఏనాడైతే కనబడ్డదో ఆనాడే వెలిసిందా అనుకుంటాం. అంతగా తప్పించి మేము ఇంకా ఎక్కువ మాట్లాడలేము దాని విషయంలో. అదేవిధంగా ఈ అమ్మవారు వెలిసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ శుక్రవారం రోజు మహా జాతరగా బోనాల జాతరను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆదివారం రోజేమో అమ్మవారి సన్నిధానం నందు మహాచండీ యాగాన్ని కూడా నిర్వహించదలుచుకున్నాం. అదేవిధంగా ఫిబ్రవరిలో ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించం చేసుకుని దేవాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి రేపటి నుంచి ఎవరైనా ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించేటువంటి దాతలు, భక్తులు ఎవరున్నా కూడా సహృదయంతో వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం.